నమస్తే, నా పేరు కాసిం. ఏం చేస్తుంటారన్నా? వ్యవసాయం చేస్తాను. ఏంటన్నా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఆడస్ కొనసాగుతుంది. పింఛన్లు అయితే ఎత్తండు, 4,000 ఇస్తుండు. సగం పింఛన్లు ఎత్తేసిండు. అమ్మఒడి లేదు, సూపర్ 6 అన్నాడు. గ్యాస్ డబ్బులు పడట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని లో బడ్జెట్లో పెట్టేసి వెళ్ళాడు, అప్పుల పాలు చేసిపోయాడు, నాకు కొంచెం టైం ఇవ్వండి అంటున్నాడు కదా. ఎవరు ఆయన? టైం ఇచ్చారుగా నీకు, 8 నెలలు అయింది ఇప్పుడు ఇచ్చి. ఏంది ఒక్క పథకం నా ఇచ్చిండా? అంటే 1 సంవత్సరం టైం ఇవ్వండి, అన్ని పథకాలు చేస్తాను అంటున్నాడు. ఏ పథకాలు ఇచ్చిండా ఆయన? జగన్మోహన్ రెడ్డి ఎక్కిన 3 నెలలకే కరోనా వచ్చింది. 3 సంవత్సరాలు పథకాలు మొత్తం అమలు చేసిండా లేదా? చెప్పిన పథకాలు కూడా కొంతమందికే వేసాడు, అందరికి వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో మా పిల్లలకి 60,000 ఇచ్చిండు. అమ్మ ఒడి 4 సంవత్సరాలు. మరి ఈయన ఒక్క సంవత్సరం కూడా ఏరట్లేదుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒక్కరుంటే ఒక్కరికి ఇస్తా అన్నాడు, ఈయన ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇస్తాను. మా పిల్లలు 3 ఉన్నారు, 40,000 వస్తాయి. మరి చెప్పు, మరి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఏం లేదు అసలు. ఏమన్నా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను, 4,000 పెన్షన్ ఇస్తున్నాను అంటున్నాడు. ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయన అమలు చేసిండు, మళ్ళీ అదే అమలు చేసిండుగా ఆయన. పొలాలు మళ్ళీ ఈయనే కొలిపిస్తుండగా. రైతులకు కూడా ఈయన వచ్చిన తర్వాత కాస్త కూస్తో మంచిగా ఉందనేసి చెప్తున్నారు. సరే, పంటలు ఎక్కువగా పండినాయి అంటున్నా ఈయన వచ్చి. మరి పొలాలు అసలు 70 బత్తాలు అవుతున్నాయి. పంటలు ఎక్కువగా పండినాయంట, అందుకని ధరలు లేవంట. నిజమే. ఎంత ఉందన్న ధర? ఎంత ఉందన్న ఇప్పుడు? ఫస్ట్లో 1300, 1350 ఉండి, ఇప్పుడేమో 1800, 1750 ఉండి. కందులు రేట్ ఏది? మిరగాల రేట్ ఏది అసలు? అన్ని పంటలు ఎక్కువగా పండాయి నేను వచ్చిన తర్వాత, అందుకనే రేట్ ఆడే ఉండే. పోదాం ఏమైంది ఇప్పుడు? అంటే జగన్ ఉన్నప్పుడే మంచిగా ఉందంటారా రైతులకు కాస్త కూస్తో? అసలు ముసలి కూడా కూలి పోయేవాళ్ళు కాదు, అంటే ముసలమ్మ కూడా కూలి పోతుంది ఇప్పుడు. ఏంటి కరువు వచ్చింది అంటుండు, మరి అప్పు చేసింది అంటే ఈయన కూడా అప్పు చేస్తాడుగా, మరి చేస్తుండా లేదా? మీకైతే అప్పుడే నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే? బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం అది. ఈయన వచ్చిన తర్వాత అయితే అంత మంచిగా అనిపించట్లేదు. ఏది అసలు? టైం ఇచ్చి చూడాలి కన్నా, 7-8 నెలల్లోనే అంతా అర్థమైపోతుంది అంటారా? ఒక పథకం అన్నా ఇవ్వాలిగా. గ్యాస్ సిలిండర్లు అన్నాడు, డబ్బులు కట్టించుకుంటుండు, డబ్బులు పడట్లేదుగా. మరి పెన్షన్ ఒక్కటి ఇస్తున్నారు కదా, మరి ఒక్కటి మాత్రం ఇస్తుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానని ఆయన 5 సంవత్సరాలు 250 పెంచుకుంటూ వచ్చారు, ఈయన ఒకేసారి ఇచ్చారు కదన్న. ఆయన ఏం చెప్పిండు? వాగ్దానం 3,000 అన్నాడు, 250 కాడి పెంచుకుంటూ వచ్చిండు. అంతే చెప్పాడు, పెన్షన్ అంతే మరి. మీకైతే అప్పుడే నచ్చింది. బ్రహ్మాండంగా ఉంది.